ఓం శ్రీ వారాహిదేవి నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వారాహిదేవి నవరాత్రులు అయితే మనకి రేపటితో పూర్తయిపోతాయండి. అయితే అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే జూలై 23వ తేదీ గురువారం చెప్పాలా లేదా జూలై 24వ తేదీ శుక్రవారం చెప్పాలా అనే విషయానికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అవన్నీ ఏంటో ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను. ఓన్లీ ఉద్వాసన ఎప్పుడు చెప్పాలనే విషయం అయితే తెలియజేస్తాను అండి. మామూలుగా అయితే నవరాత్రులు 9 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 10వ రోజు అంటే దశమి రోజున అమ్మవారికి ఉద్వాసన అయితే పలుకుతారండి. మనకి ఈ వారాహిదేవి నవరాత్రులు అనేది కొంతమంది 14వ తేదీ రాత్రి నుండి ప్రారంభించేవారు, కొంతమంది 15వ తేదీ ఉదయం నుండి ప్రారంభించారండి. ఎవరైతే 14వ తేదీ సాయంత్రం నుండి ఈ నవరాత్రులు ప్రారంభించారో వాళ్ళైతే 23వ తేదీ గురువారం అయితే ఉద్వాసన అనేది చెప్పవచ్చండి. ఎందుకంటే మనకి ఉదయం 8:44 నవమి తిథి అనేది అయిపోతుంది. తర్వాత దశమి తిథి అయితే ప్రారంభమవుతుందండి. ఆ రోజు ఉదయం కూడా మరలా అమ్మవారికి పూజ చేసుకొని సాయంత్రం ఉద్వాసన అనేది పలకవచ్చు. ఎవరైతే 15వ తేదీ ఉదయం ఈ పూజ అనేది ప్రారంభించారో వాళ్ళు ఏంటంటే 23వ తేదీతో 9 రోజులు అనేది పూర్తయిపోతాయి కాబట్టి 24వ తేదీ ఉద్వాసన అనేది పలకాలండి. మనకి 24వ తేదీ ఏంటంటే శుక్రవారం వచ్చింది. మనం శుక్రవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి అమ్మవారికి ఉద్వాసన అనేది పలకండి. ఎందుకండి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం బయటికి పంపించాం కదండి, అలాగే మనం అమ్మవారికి కూడా అలా మనం అయితే ఉద్వాసన అయితే పలకవండి. వాళ్ళు ఏం చేయాలంటే జూలై 25వ తేదీ అంటే శనివారం రోజున ఏకాదశి ఉందండి. ఆ రోజున ఉద్వాసన అయితే పలకవచ్చు. మేము ఈరోజు తొలి ఏకాదశి పండుగ ఉంది కాబట్టి ఈరోజు మేము స్వామి అమ్మవార్లకి పూజ చేసుకుంటాం అనుకుంటే ఈరోజు కూడా పూజ చేసుకొని ఆ రోజు సాయంత్రమైన ఉద్వాసన పలకొచ్చండి. లేదా జూలై 26వ తేదీ ఆదివారం మనం ఉపవాసం ఉంటాం కదండి, 25వ తేదీ ఏకాదశి ఉపవాసం. ఆ ఉపవాసం ఏంటంటే మనం 26వ తేదీ పారణ అనేది చేస్తాము. ఈరోజు కూడా ఉదయం పూజ చేసుకొని ఈ రోజైనా పలకవచ్చండి ఉద్వాసన. మీ ఇష్టం, మీరు ఎప్పుడు పూజ చేసుకున్నారో దాని ప్రకారం ఉద్వాసన అయితే పలకండి. అంటే 9 రోజులు అనేది పూర్తిగా అయిపోవాలి. 10వ రోజున ఉద్వాసన అనేది పలకాలండి. ఉద్వాసన చెప్పేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏందో నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.